హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఇన్స్టెంట్ దోశ ఎలా చేసుకోవాలో చెప్తాను. అది కూడా 5 మినిట్స్లో ఇంట్లో రెడీ చేసుకోవచ్చు. ఏం లేనప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. మన ఉప్మా రవ్వ ఉంటుంది కదా, బొంబాయి రవ్వ, దాన్ని 1 కప్పు తీసుకోవాలి. తర్వాత చిన్న కప్పు పెరుగు తీసుకోవాలి. మళ్ళీ మీ దగ్గర అంటే నైట్ రైస్, మిగిలిపోయిన రైస్ ఉంటుంది కదా, అది ఉంటే 2 స్పూన్స్ వేసుకోండి. నా దగ్గర రైస్ లేదు నైట్ది, అందుకే ఇవి 2 వేసుకున్నా. సాల్ట్ వేసుకోవాలి సరిపడినంత వేసుకున్న తర్వాత వీటిని మనం మిక్సీ పట్టుకోవాలి. ఇందులో అంటే అది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి అందులో వాటర్ పోసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మనకు కరెక్ట్గా వచ్చిన తర్వాత దోశ పిండిలాగా దాన్ని ఇలా ఒక బౌల్లో తీసుకొని తర్వాత దోశలు వేసుకోవాలి. ఇది ఎంత బాగుంటుందంటే టేస్టీగా ఉంటుంది. మళ్ళీ 5 మినిట్స్లో మనం చేసుకోవచ్చు. అది కూడా నానబెట్టి, మినపగుండ్లు నానబెట్టేసి, బియ్యం నానబెట్టి అదంతా ప్రాసెస్ చేసే బదులు ఇది కూడా ఏది లేనప్పుడు ఈజీగా మనం చేసుకోవచ్చు. అది కూడా హెల్దీగా ఉంటుంది. ఇది మనం అంటే ఈజీగా చేసుకోవచ్చు కదా. బొంబాయి రవ్వ 5 మినిట్స్లో దోశ రెడీ అయిపోతుంది. దీంతో పాటు మనం పల్లీలు ఉంటుంది కదా, పల్లీని కూడా పల్లి చట్నీ చేసుకోవచ్చు. మళ్ళీ పల్లి చట్నీతో పాటు మనం కొబ్బరి చట్నీ కూడా చేసుకోవచ్చు. ఈజీగా ఉంటుంది. ఇలా ఈ దోశ ఇలా అయిపోతే ఎంత అసలు టేస్టీగా ఉంది చాలా. ఇది మనం పల్లి చట్నీ చేస్తున్నా నేను. పల్లీలు దీంతో పాటు మనం తొందరగా అయిపోవాలంటే చట్నీ ఇలా పల్లీని కూడా ఫ్రై చేసుకోవాలి. మనం ఫ్రై చేసుకున్న తర్వాత మన మిర్చి ఉంటుంది కదా, ఆయిల్లో మిర్చి వేసేయాలి. కొన్ని పచ్చిమిర్చిలు వేసేసి అది కూడా ఫ్రై చేసేసి ఆయిల్లో కొద్దిగా ఇవి 2 కలిపేసి మనం మిక్సీ పట్టేయాలి. పల్లి చట్నీ కూడా మిక్సీ పట్టేస్తే ఈ దోశ చూడండి ఎంత మెత్తగా ఉందో. ఇలా మనం అంటే ఇది గట్టిగా కూడా లేదు, అసలు టేస్టీగా ఉంది. ఒకసారి మీకు ట్రై చేయండి, చాలా మీకు నచ్చుతుంది. మనం 5 మినిట్స్లో చేసుకోవచ్చు దీన్ని. దోశలు కూడా చాలా మెత్తగా వచ్చినాయి. నానబెట్టి అంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీకు టైం ఉంటే కొద్దిగా 10 మినిట్స్ నానబెట్టేసి తర్వాత కూడా చేసుకోవచ్చు దీన్ని. ఇలా మనం మిక్సీ పట్టేయాలి. మిర్చిని, సాల్ట్ని, పల్లీల్ని మిక్సీ పట్టేసిన తర్వాత చట్నీ రెడీ అయిపోతుంది. ఈ చట్నీని మనం తాలింపు వేసుకొని ఈ దోశలోకి తీసుకుంటే చాలా బాగుంటుంది. మీకు ఇష్టమైతే కొబ్బరి చట్నీ కూడా చేసుకోండి. కొబ్బరి చట్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో పంపిస్తాను, మీకు చూసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తాను. ఇలా మీరు ఇన్స్టెంట్ దోశ కూడా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో, మెత్తగా టేస్టీ కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి.